మీరు అభిమానించే, ఆదరించే DJ9 తెలుగు న్యూస్‌కి స్వాగతం. మరిన్ని వార్తా విశేషాలు, అప్డేట్స్ కోసం మా ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకుని మీ మిత్రులకు షేర్ చేయగలరు. ధన్యవాదాలు. సంరక్షణ వెంటనే బీసీ సంరక్షణ చట్టం వెంటనే బీసీ సంరక్షణ చట్టం వెంటనే బీసీ సంరక్షణ చట్టం వెంటనే ప్రభుత్వం ఇప్పటికైనా ప్రభుత్వం ఇప్పటికైనా ప్రభుత్వం ఇప్పటికైనా ప్రభుత్వం ఇప్పటికైనా బీసీ సంరక్షణ చట్టాన్ని ప్రభుత్వం వెంటనే బీసీ సంరక్షణ చట్టం ప్రభుత్వం వెంటనే బీసీ సంరక్షణ చట్టాన్ని ప్రభుత్వం వెంటనే బీసీల ఐక్యత రామచంద్రన నాయకత్వం బీసీల ఐక్యత బీసీల ఐక్యత బీసీల ఐక్యత బీసీల ఐక్యత బీసీల ఐక్యత నాయకత్వం బీసీల ఐక్యత బీసీల ఐక్యత బీసీల ఐక్యత బీసీల రక్షణ. మీడియా మిత్రులందరికీ నమస్కారం. నా పేరు గంగా ఓం ప్రకాష్ యాదవ్. నేను బీసీవై పార్టీ రాష్ట్ర కో కన్వీనర్ని, యూత్ కో కన్వీనర్ని. ఈ ఏదైతే ఇప్పుడు బీసీవై పార్టీ గత 3 నెలలుగా ప్రభుత్వం మీద మొత్తుకుంటాందో, బీసీలకు సంరక్షణ చట్టం కావాలి, బీసీలకు 1000 ఎకరాలు కావాలి, బీసీలకు అన్ని దాంట్లోనూ 40% రిజర్వేషన్ కావాలి, అన్ని బీసీలకు అమరావతిలో 1000 ఎకరాలు కావాలి, అలాగే విద్యా వైద్యం 40% రిజర్వేషన్ కావాలని మేము పోరాడుతా ఉన్నాము. గత 3 నెలలుగా మేము ప్రభుత్వానికి విన్నపాలు ఇస్తూనే ఉన్నాం. ఏదైతే మా రాష్ట్ర అధ్యక్షుడు శ్రీ బోడే రామచంద్ర యాదవ్ గారు ఏదైతే ప్రభుత్వానికి ఇచ్చిన గడువు, బీసీ సింహగర్జనలో ఇచ్చిన గడువు అయిపోయింది. దాంతో ఈ ఏప్రిల్ 11వ తేదీన రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న అన్ని బీసీ కులాలన్నీ కలిసి మన విజయవాడలో ఏదైతే మా పార్టీ ప్రధాన కార్యాలయం ఏదైతే ఉందో అక్కడ ఆమరణ నిరాహార దీక్షకు కూర్చుంటున్నారు. దీనికి మద్దతుగా రాష్ట్ర వ్యాప్తంగా ఈ రోజు అన్ని కలెక్టరేట్ల వద్ద, జిల్లా ప్రధాన కార్యాలయాల వద్ద కూడా మా బీసీ నాయకులు, అలాగే బీసీవై పార్టీ నాయకులు, బీసీ కుల నాయకులు అందరూ కలిసి రిలే ఆమరణ నిరాహార దీక్షకు కూర్చుంటున్నాం. దీనికి మద్దతు ఇచ్చి బీసీలు అందరూ కట్టుగా కూర్చొని మన ప్రభుత్వం మీద పోరాడి బీసీలకు సంరక్షణ చట్టం కావచ్చు, అలాగే బీసీలకు 1000 ఎకరాలు కావచ్చు, ఏదైతే మేము ప్రధానంగా 5 డిమాండ్లు పెట్టామో వాటిని సాధించేంత వరకు బీసీలు అందరూ కూడా కలిసికట్టుగా పోరాడతామని చెప్పి ఈ సభాముఖంగా తెలియజేస్తా ఉన్నాం.